ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్ ఈ సబ్జెక్ట్ సంబంధించి దీని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో యూనిట్ వైజ్గా మీకు ఇందులో ఏవైతే క్వశ్చన్స్ చదవాల్సి ఉన్నాయో క్వశ్చన్స్ అన్నీ చెప్తాను చూడండి. మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చదవాల్సిన అవసరం లేదు, ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఓకేనా, అది నిండు కొంచెం అవసరం అవసరం లేదు ఎగ్జామ్ ముందు. ఓకేనా, ఎగ్జామ్కి ఒక యూనిట్కి ఒక 3 క్వశ్చన్స్ లేదా టాప్ 15. ఓకేనా, సో ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ యూనిట్కి ఒక 3 క్వశ్చన్స్ అవ్వాల్సిన అవసరం ఉంటే, సో మీకు ఇన్ని క్వశ్చన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. సో వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, అదే దీనికి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీకు ఈ యొక్క సెకండ్ సెమ్ అన్ని స్కిల్ పేపర్స్ సంబంధించి ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇలా సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇదిగోండి స్కిల్ పేపర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని స్కిల్ పేపర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఈ 3 యూనిట్స్ మీకు ఏది క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇవి ఎక్కువ క్వశ్చన్స్. ఓకేనా, సో టాప్ 15 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపై వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. సో ఈ పీడిఎఫ్ మీకు యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం యూనిట్ 1లో మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ వాటిలో మీకు ఏవైతే మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మీకు యూనిట్ 1లో మీరు ఖచ్చితంగా డిస్కస్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ స్కిల్ పేపర్స్ మీరు అంత ఎక్కువ స్ట్రెచ్ చేసిన అవసరం లేదు. మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో ఇవి చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 ఇదిగోండి. సో మీకు స్కిల్ పేపర్ ఏ స్కిల్ అయినా సరే మొత్తం అన్ని స్కిల్ పేపర్తో సహా మీకు కంప్లీట్ ఆన్సర్స్తో మీకు పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మన మానవ ఉంది స్కిల్ పేపర్ కదా. సో ఇదిగోండి మీకు మొత్తం సెకండ్ సెమ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక స్కిల్ కాదు, మొత్తం అన్ని స్కిల్స్ కలిపి మీకు 10 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు మొత్తం సెకండ్ సెమ్ స్కిల్స్ ఉన్నాయో అన్ని స్కిల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్కిల్స్ పీడిఎఫ్స్ అన్నీ మీకు యాప్లోనే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ మీకు ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. సో ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే త్వరగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఇండియన్ హిస్టరీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూనిట్ వైజ్గా మీరు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఓకే, సో అయితే మీకు స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి విత్ ఆన్సర్స్తో మీకు పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ మీకు స్కిల్ పేపర్స్ ఇదిగో సెకండ్ సెమ్ మొత్తం అన్ని స్కిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ స్కిల్స్ మీకు 10 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ ఆన్సర్స్తో మొత్తం అన్ని పీడిఎఫ్స్ మీకు ఇందులోనే ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఓకేనా, సో ఇంకా మీకు అంటే టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఖచ్చితంగా వాటిని వీడియో చేయడం జరుగుతుంది. ఎలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్ ఈ పేపర్ మీరు చూసుకున్నట్లయితే ఇది మీకు స్కిల్ పేపర్ కదా. సో స్కిల్ పేపర్ చదవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే,
సో ఫస్ట్ మీరు దీన్ని ఇలా బట్టి పట్టకుండా ఓకే. సో క్వెషన్ దీని యొక్క కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ నేర్చుకొని మీ ఓన్‌గా రాస్తే సరిపోద్ది. మీరు దీన్ని బట్టి పట్టేసి ఐఏఎస్, ఐపీఎస్ చదివినట్టు రాసేయాల్సిన అవసరం లేదు. ఓకే. స్కిల్ పేపర్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా ఈజీగా అటెంప్ట్ చేయాలని కూడా నేను చెప్తాను ఫర్దర్‌గా. ఓకేనా? సో అయితే యూనిట్ 1లో మీకు ఖచ్చితంగా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయంటే ఇదిగోండి ఈ 5. ఓకే. సో యూనిట్ 1లో మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి టాపిక్స్ అండ్ క్వెషన్స్ ఇవి. ఓకేనా? సో ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. వీటి నుంచే మీకు క్వెషన్స్ అనేవి వస్తాయి. ఓకే. సో మీరు ఈ క్వెషన్ చూసి భయపడొద్దు. ఓకేనా? సో ఇందులో ప్రతి క్వెషన్ కూడా చాలా చిన్న కాన్సెప్ట్ అంతే. ఓకేనా? సో చూడండి బయోలాజికల్ క్లాసిఫికేషన్స్ అంటే ఏంటి? దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు ఇలాగ. ఓకే. సో ఇలా మీకు చిన్న చిన్న వీటి యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకుంటే వీటిని ఓన్‌గా రాసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్, సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్‌లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వెషన్స్ ఇవి. ఓకే. సో మీకు చాలా ఎక్కువ క్వెషన్స్ ఇచ్చాను. బట్ యూనిట్ ఒక టాప్ 6, 5 వరకు ఇచ్చాను కదా! సో కానీ యూనిట్‌కి ఒక టాప్ 3 ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఈ క్వెషన్స్ మీరు బట్టి అలా చదివేయాల్సిన అవసరం లేదు. వీటి యొక్క కాన్సెప్ట్ తెలుసుకొని ఓన్‌గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దాని గురించి ఎలా అటెంప్ట్ చేయాలో కూడా చెప్తాను నేను. ఓకే. సో దీనికోసం మీకు స్కిల్ పేపర్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, ఈజీగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా వీటిపైన ఒక కోర్స్ తయారు చేయడం జరిగింది. ఓకే. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డీఎంటీ లాజిక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకే. సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇది ఉండాలండి. స్కిల్ పేపర్ మనం మాట్లాడుకునేది ఏంటి? స్కిల్ పేపర్స్. స్కిల్స్‌లో మీకు ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో ఒక స్కిల్ కాదు. ఓవర్‌గా కంటెంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు స్కిల్స్‌లో ఎన్ని స్కిల్ పేపర్స్ ఉన్నాయో అన్ని స్కిల్స్ కలిపి. మనం మాట్లాడుకునేది ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్. దీంతో సహా అన్ని స్కిల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కిల్స్ కలిపి ₹10కే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. ఓకే. సో కొంతమంది ఏం చేస్తారంటే వ్యాలిడిటీ 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్నా సరే ఎగ్జామ్ ముందు పర్చేజ్ చేసుకుంటున్నారు. మీరు ఎగ్జామ్ ముందు రోజు కొన్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. 1 మంత్ ముందు కొన్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. 1 వీక్ ముందు కొన్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. అండ్ 6 మంత్స్ ముందు కొంటే సరే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. సో కాబట్టి మీరు తీసుకోవాలంటే మీకు ఇది ఎలాగైనా యూజ్ అవుతాయి కాబట్టి సో ముందుగానే ఒక 2, 3 మంత్స్ ముందుగానే తీసుకొని ఉంచేసుకోండి. రోజుకి ఒక క్వెషన్. ఒక 2 రోజులకి ఒక క్వెషన్. 3 రోజులకి ఒక క్వెషన్. ఇలా చదువుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్ టైమ్‌కి వచ్చేసరికి ఇవన్నీ కవర్ అయిపోతాయి. అప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోద్ది. ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే. సో ఈ విధంగా మీకు 6 మంత్స్ వ్యాలిడిటీతో ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇదిగోండి. ప్రతి సబ్జెక్ట్‌లో మీకేం ఇందులో 3 యూనిట్స్ పీడిఎఫ్స్, ఇందులో 3 యూనిట్స్ పీడిఎఫ్స్, ఇందులో 3 యూనిట్స్ పీడిఎఫ్స్. ఓకేనా? సో ఇవన్నీ విత్ ఆన్సర్స్‌తో మీకు క్లియర్ కట్‌గా ఉంటాయి. మీరు కొనే ముందే మీకు ఇది కనిపిస్తది. ఇదిగోండి ఈ సబ్జెక్ట్స్ ఏమున్నా మీరు కొనే ముందే కనిపిస్తాయి. ఓకేనా? సో కొనే ముందు ఏ సబ్జెక్ట్స్ కొంటున్నామో చూసుకొని పర్చేజ్ చేయండి. ఓకేనా? ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద మీకు ఒక వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది ఇక్కడ. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వెషన్స్ ఇవి. ఓకే. మీకు వీటిలో ఇంకా టాప్ 3 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 3 అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకొస్తాను. ఓకేనా? ఇందులో ఉన్నది ఇదిగోండి కోవిడ్-19 దీని గురించి మీరు పర్ఫెక్ట్‌గా బట్టి పట్టి చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫేస్ చేసాం. సో దీని గురించి కొంచెం అంటే కొంచెం తెలుసుకొని ఈజీగా మనం ఓన్‌గా రాసేయవచ్చు. ఓకే. సో మనం ప్రిపేర్ అయ్యి బట్టి పట్టి చదవాల్సినటువంటి పేపర్స్ కాదు. ఒకసారి జస్ట్ వినేసి ఓన్‌గా రాయాల్సినటువంటి పేపర్స్ ఇవి. ఓకేనా? సో ఇలా మీకు యూనిట్ మొత్తం 3 యూనిట్స్ నుంచి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం చెప్పాను. దీని మీద ఉన్న పర్ఫెక్ట్ కోర్స్ కూడా మీకు చూపించాను. ఇన్ కేస్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఓకే. సో వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీన్ని ఒక ఇంపార్టెంట్ క్వెషన్ డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు యూనిట్ వైస్‌గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్‌లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వెషన్స్ ఇవి. ఓకే. మీకు చాలా ఎక్కువ క్వెషన్స్ ఉంటాయి. బట్ అన్ని క్వెషన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఈ క్వెషన్స్ చదివితే సరిపోతుంది. ఓకే. సెకండ్ క్వెషన్స్ మొత్తం ఎన్ని స్కిల్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయో అన్ని స్కిల్స్ కలిపి ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది విత్ ఆన్సర్స్‌తో. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డీఎంటీ లాజిక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఇదిగోండి కోర్సులు కనిపిస్తాయి. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓన్లీ స్కిల్సే కాదు. ఓకేనా, అన్ని సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదిగోండి స్కిల్ పేపర్స్ మొత్తం సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అన్ని స్కిల్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఓకే, సో ఇప్పుడు మేము ఏవైతే డిస్ప్లే చేస్తామో ఈ క్వశ్చన్స్ చదవాలి. ఓకే, అయితే ఎగ్జామ్ ముందు ఒక ఎగ్జామ్ ముందు చదవాల్సినటువంటి టాప్ 15 లేదా టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే వాటి కోసం కామెంట్ సెక్షన్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. సో వీలైనంత వరకు వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఖచ్చితంగా వాటిని వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో యూనిట్ వైజ్గా మీకు ఏవైతే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో సో అలా యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇది మీకు స్కిల్ పేపర్ కదా, స్కిల్ పేపర్స్ అవ్వడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి మీరు బట్టి పట్టి చదవాల్సినటువంటి పేపర్స్ కాదు. మీరు ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి మ్యాటర్ తెలుసుకొని లేదా ఒకసారి దీని కంటెంట్ ఒకసారి చూసుకొని మీరు ఓన్గా రాయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇవి. ఓకేనా, సో దీన్ని మీరు మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా మొత్తం ఇలా చదువుకొని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఒకసారి 2 సార్లు వినేసి మీరు ఈజీగా రాయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో దీనిపైన కూడా ఎలా రాయాలో కూడా నేను చెప్తాను ఫర్దర్గా. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇదిగోండి యూనిట్ 2లో మీరు ఖచ్చితంగా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, సో ఇలా మీకు ఏవైతే మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు లేదా ఒక సెకండ్ క్వశ్చన్ ఇలా చదువుతారు, అది ఒక 2 సార్లు వినేసి ఓన్గా రాయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇవి. ఓకేనా, సో దీనిపైన మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ కాదు మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్, హిస్టరీ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, అన్ని సెమిస్టర్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ అన్ని కోర్సులు ఇలాగనే ఉంటాయి. ఓకేనా, ఇవ్వండి మీకు ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే చెప్పండి, ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, మనం మాట్లాడుకున్నది ఏంటి స్కిల్ పేపర్స్. క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవర్ కంటెంట్ కనిపిస్తుంది, కంటెంట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఇదిగోండి ఇక్కడ మీకు దీనికి సంబంధించిన టోటల్ మానకుంది ఈ పేపర్ కదా. సో దీంతో పాటు ఏఐ, ఇండియన్ హిస్టరీ, ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇవన్నీ మీ స్కిల్ పేపర్సే. ఓకే, సో ఇలా అన్ని స్కిల్ పేపర్స్ కలిపి 10 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే స్కిల్ పేపర్స్ కదా అని ఒక రోజు ముందు 2 రోజుల ముందు తీసుకుంటున్నారు. ఓకే, మీరు 2 రోజుల ముందు తీసుకున్నా మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు తీసుకున్నా 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 2 మంత్స్ ముందు 3 మంత్స్ ముందు తీసుకున్నా సరే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎలాగైనా మీకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి మీరు పర్చేజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ముందే ఒక 3-4 మంత్స్ 3 మంత్స్ ముందే పర్చేజ్ చేసుకోవడం ట్రై చేయండి. ఓకేనా, అండ్ మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 6 మంత్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చివరిగా మనం థర్డ్ యూనిట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇదిగో థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు మ్యాక్సిమం వీటి నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇది మీకు షార్ట్ ఆన్సర్ యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో దీనిపై మీకు పర్ఫెక్ట్ కోర్స్ ఇచ్చాను. ఒకసారి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి దీంట్లో ఒక 2-3 సార్లు చదివితే సరిపోద్ది. ఓకే, సో మీరు బట్టి పడాల్సిన అవసరం లేదు. ఒకసారి చదివి ఓన్గా రాసేయచ్చు. ఓకేనా, సో ఇది మొత్తం 3 యూనిట్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలనుకుంటే ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.